ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ గారికైతే జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే మనం చూస్తున్నామో అల్లు బిజినెస్ పార్క్ బిల్డింగ్ ఏదైతే మనం చూస్తా ఉన్నామో ఇది అల్లు అరవింద్ గారు బిల్డింగ్ కట్టడానికి జిహెచ్ఎంసీ దగ్గర పర్మిషన్ తీసుకుంది కేవలం ఆ 4 ఫ్లోర్లకు మాత్రమే. ఏదైతే ఉందో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ కట్టారు. సుమారుగా ఈ బిల్డింగ్ కట్టి కూడా 1 ఇయర్ కావస్తుంది. కానీ ఇప్పుడు నిబంధనలకు మించి అది కేవలం బిల్డింగ్ పర్మిషన్ తీసుకుని 4 ఫ్లోర్లకే కానీ మనం పైన జిందగీ అని ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అది ఆ పైన ఏదైతే షెడ్ వేశారో అదైతే పూర్తిగా కూడా నిబంధనలకి ఆ జిహెచ్ఎంసీ వాళ్ళ అధికారులు ఇచ్చిన నోటీస్ ప్రకారం నిబంధనలకు వినూత్నంగా అక్రమ కట్టడం కింద దాన్ని అయితే పరిగణించడం జరుగుతుంది జిహెచ్ఎంసీ అధికారులు. సో పర్మిషన్ లేకుండా పైన అంత పెద్ద పెంట్ హౌస్ కట్టి సో దాన్ని ఒక పబ్కి నిర్వహణకు ఇవ్వడం. సో ఆల్రెడీ 3rd ఫ్లోర్లో ఒక పబ్కి నిర్వహణ జరుగుతూ ఉంది. సో పైన 4th ఫ్లోర్లో ఒక పెంట్ హౌస్ అయితే కట్టుకుని దాన్ని కూడా కంప్లీట్గా పబ్ కోసం ఏదైతే పబ్ కోసం పైన ఒక పెంట్ హౌస్ని కట్టి పూర్తిగా కూడా అది కూడా బిజినెస్లో భాగంగా చేసుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి అయితే రావడం జరిగింది. మనం ప్రస్తుతం విజువల్లో చూస్తూ ఉన్నాం.